రేవంత్కు పాలన చేత కావట్లే, మార్పులు చేర్పులతో ఫలితాలు వస్తాయా, సీఎం మంత్రులకు నచ్చకే అధికారుల బదిలీలు, చిట్ చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. అధికారుల బదిలీలు అయితే పాపం హరీష్ రావుకి ఏం వస్తుందో, ఏ అధికారులను బదిలీ చేసినా ఎవ్వరు చక్కగా పనిచేయట్లే. హరీష్ రావు అన్నట్టు రేవంత్ రెడ్డికి పాలన చేతనైతలేదు, పాలించడం రావట్లే, అడ్మినిస్ట్రేషన్ లేదు, కొలాప్స్ అయిపోయింది. తెలంగాణలో ఐఏఎస్లు ఎవరు రేవంత్ మాట ఇంటలేరు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ తోటి సీక్రెట్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. మనం మాట్లాడుకోవాలంటే ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ నుంచే పోతుంది. మారుస్తున్నారు, ఏ మారుస్తున్నారు, అన్ని మారుస్తున్నారు. ఓకే, ఈయన అడుగుతాడు, కానీ ఈయన రంగనాయక్ సాగర్ గురించి రేవంత్ కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోడు. ఏం తీసుకోడు యాక్షన్? ఎందుకని? ముట్టాల్సినవన్నీ ఎప్పుడో ముట్టినాయి కాబట్టి. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, ఈ హరీష్ రావుది రంగనాయక్ సాగర్ ఉంది, అక్కడేమో నాలా మీద గేటు కట్టిర్రు. నేను చెప్పిన స్వచ్ఛందంగా కేటీఆర్ గారు గేటు కొంచెం వెనకకు పెట్టుకొని నాలా మీద గేట్ తీసేయమని చెప్పండి. ఆయన నాది కాదు ఫామ్ హౌస్ అంటాడు, కానీ ఉండేది వాళ్ళే. పోనీ ఎవరుంటే వాళ్ళకి చెప్పాలి కదా, అది ఇప్పటివరకు జరగలే. దాని గురించి రేవంత్ మాట్లాడు, ఎందుకంటే అమ్ముడు పోయిండు. ఇక్కడ రంగనాయక్ సాగర్ గురించి హరీష్ రావు గురించి ట్వీట్ చేస్తాడు, కానీ దాని గురించి మళ్ళీ యాక్షన్ ఉండదు, అమ్ముడు పోయిండు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో బలి పశువు అయింది ఎవరు? అరవింద్ కుమార్. ఓకే, మరి ఐఏఎస్లకు కూడా బుద్ధి రాదు, సిగ్గు రాదు. అట్లాగే అమయ్ కుమార్ని కూడా జైలుకు పంపించాలని కోరుకుంటున్నా. ఈ అమయ్ కుమారు 1000 కోట్లున్నాయి అమయ్ కుమార్ దగ్గర, 1000 కోట్లు దోచుక తిన్నాడు. ఇతన్ని కూడా యాక్షన్ తీసుకోవాలా మీరు? ఈ అరవింద్ కుమార్ కేవలం దీంట్లోనే కాదు, ఈ రేసే కాదు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ దగ్గర కూడా 7 కోట్ల రూపాయల ఏమో 7 ఇన్స్టాల్మెంట్ల పైసలు తీసుకున్నాడు. మళ్ళీ దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. 500 కోట్లు తీసుకొని సైలెంట్ అయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు? తెలంగాణ ప్రజలు. ఇంకా పెద్ద పిచ్చోళ్ళు ఎవరు? తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇండస్ట్రీస్ పెట్టమని చెప్పి ల్యాండ్ ఇచ్చినటువంటి ఆ నానక్రామ్ కూడా పుప్పాల కూడా రైతులు పిచ్చోళ్ళు. ఇండస్ట్రీస్ కోసం వాళ్ళ ల్యాండ్ని దారదత్తం చేసారు. వాడు తీసుకపోయి దేనికి దారదత్తం చేసిండు? వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చిండు. ఇది జరిగింది యాక్చువల్గా.